హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 31వ కీర్తన 14వ వచనం. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాళ్ళగతులు నీ వశంలోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, కీర్తనలు రాసిన దావీదు వారు ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఇది చాలా ఇబ్బందికరమైన పొజిషన్లో రాస్తున్న కీర్తన. ఆయన ఏమని రాస్తున్నారు, మనం ఇదే ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే మనము ఏమని చూడవచ్చు, డెస్పరేషన్గా ప్రేయర్ చేస్తున్నారు. అంటే డెస్పరేట్లీ ఆయనకు రక్షణ కావాలి అని ప్రేయర్ చేస్తున్నారు. సో ఇది మనం గుర్తించాలి. డెస్పరేషన్ అనే ఆ పొజిషన్లోకి మనం వచ్చినప్పుడు మనము చాలా వెరైటీ పనులు చేయవచ్చు. అంటే చాలా వింత పనులు చేయొచ్చు. రకరకాలుగా మనము అనేకమైన పనులు చేయవచ్చు. అంటే మనం డెస్పరేషన్లో చాలా ఘోరమైన పనులు కూడా చేయవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం డెస్పరేషన్లో ఉన్నప్పుడు మనం తప్పటడుగులు వేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎలాగైతే రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడో, నాకు రక్షణ కావాలి అని ఎలాగైతే ప్రార్థిస్తున్నారో, ఇక్కడ ముందు వచనంలో చూస్తే ఆయన అనేకులు ఆయనను తరుముతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. సో ఆయన ప్రార్థన చేస్తూ ఆయనకు రక్షణ కావాలి అని ప్రార్థిస్తున్నారు. అండ్ ఆయన రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు, అంతేకాని ఇంకా వేరే తప్పులు ఏం చేయట్లేదు. సో అలాగే మనం కూడా రక్షణ కోసం ప్రార్థించాలి. అంటే తప్పులు చేయకూడదు. మనము మహారాజు దావీదు అనుకొని ఉంటే మేబీ వెన్నుపోటు పడవరా, లేదంటే సమ్ డర్టీ ట్రిక్స్ ఏదైనా ప్లే చేయడమో, లేదంటే ఇంకేదైనా తప్పులు చేయడమో ఏదైనా చేసిండవచ్చేమో. కానీ ఆయన ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా డెస్పరేట్ పొజిషన్లో ఉన్నప్పుడు చేయవలసింది ప్రార్థన. అంటే మనం డెస్పరేట్ పొజిషన్లో ఉన్నప్పుడు వెతకవలసింది దేవుడైన యేసు ప్రభు వారిని. మనం తప్పులను చూడకూడదు. సాతాను మనల్ని ఎలాగైతే అనుకుంటాడో, మనం తప్పు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడో అలాంటి తప్పు మనం చేయకూడదు. మనం ఇన్స్టెడ్ మనము దేవుడైన యేసు ప్రభు వారికి మన సమయాన్ని ఇవ్వాలి. మనము అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు వెతకాల్సింది దేవుడైన యేసు ప్రభు వారిని. అలాగ వెతికినప్పుడు మనకు తప్పక రక్షణ కలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం సంతోషంగా జీవించవచ్చు. ఆ పొజిషన్ అనేది దాటుకొని ముందుకు వెళ్ళవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము తప్పక డెస్పరేట్ పొజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వెతికేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఇంకెలాంటి తప్పుడు మార్గాలు ఎంచుకొనక తప్పక మేము మీ మార్గంలోనే నడిచేందుకు, మీకే ప్రార్థించేందుకు, ఎలాగైతే రాజైన దావీదు ప్రార్థన చేశాడో అలాగే మేము కూడా ప్రార్థించేందుకు, మీ రక్షణని మేము పొందుకునేందుకు సాయం చేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నప్పుడు మీరు తప్పక మమ్మల్ని రక్షిస్తారు. తప్పక మీరు మాకు ఆ సిచ్యువేషన్ని దాటేలాగా శక్తినిస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. సాతాన్ని ఓడించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.